హలో బ్రేకింగ్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా చిట్కుల్ గ్రామంలో సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి కొండ సురేఖ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నీలమధు ముదిరాజ్తో పాటు నియోజకవర్గాల స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని నిలబెట్టుకునేలా తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు శ్రీకారం చుట్టిందని ఆమె తెలిపారు. ఈ సర్వేతో కులాల వారీగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత పెరిగిందని అన్నారు. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో భాగంగా బీసీ రిజర్వేషన్లు పెంచడానికి బీసీ కులగణన దోహదపడుతుందని అన్నారు. చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా చిట్కుల్ గ్రామంలో సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి కొండ సురేఖ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నీలమధు ముదిరాజ్తో పాటు నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు శ్రీకారం చుట్టిందని ఆమె తెలిపారు. ఈ సర్వేతో కులాల వారీగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత పెరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో భాగంగా బీసీ రిజర్వేషన్లను పెంచడానికి బీసీ కులగణన దోహదపడుతుందని సురేఖ వ్యాఖ్యానించారు. రాజకీయ మరియు కుల సర్వేలో ఉపకులాలు, అదేవిధంగా కుటుంబంలో మళ్ళీ పెళ్ళైన వాళ్ళు వేరేగా ఈ విధంగా చాలా దశాబ్దాల కాలం నుంచి ఎదుర్కొంటున్న ఈ సమస్యను మరి కులగణనతోటి, ఈ జనగణనతోటి మరి సాల్వ్ చేయాలనే లక్ష్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. రాజకీయ మరియు కుల సర్వే